బ్రేకింగ్ న్యూస్ కర్నూలు బస్సు ప్రమాద ఘటనకు సంబంధించి ఇప్పటిదాకా మీకు తెలిసిన విషయాలు ఒక ఎత్తైతే ఇప్పుడు ప్రత్యక్ష సాక్షి చెప్పిన కొన్ని అంశాలను మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా బైక్ ప్రమాదం జరిగిన సమయంలో బైక్ పైన ఎర్రస్వామి అనే వ్యక్తి ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈ వార్తను మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. కర్నూలు బస్సు ప్రమాదంలో మరొక బిగ్ ట్విస్ట్. ఇది పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి. బైకర్ శివశంకర్తో పాటు ఉన్న వ్యక్తి ఎర్రస్వామిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. బస్సు ప్రమాదంపై పిన్ టు పిన్ చెప్పాడు ఎర్రస్వామి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి అనేక కీలక అంశాలైతే వెల్లడించారు. ముఖ్యంగా తాము మద్యం మత్తులో ఉన్నామని, బైక్ను ట్రావెల్స్ బస్సు ఢీకొనలేదని ఎర్రస్వామి వెల్లడించినట్టుగా తెలుస్తోంది. వాస్తవానికి వర్షానికి చిన్నటేకూరు దగ్గర బైక్ స్కిడ్ కావడంతో రోడ్డుకు మధ్యలో బైక్ పడిపోయిందని, రోడ్డుకు చెరువు వైపులా తాము పడిపోయామని వెల్లడించాడు. శివశంకర్ స్పాట్లోనే మృతి చెందాడని, తలకు స్వల్ప గాయాలతో తాను బయటపడ్డానంటూ ఎర్రస్వామి చెప్తున్నాడు. కొద్దిసేపటికే వేగంగా వచ్చి బైకును బస్సు ఢీకొట్టిందని, 300 మీటర్ల వరకు బైకును బస్సు ఈడ్చుకెళ్లిందంటూ ఎర్రస్వామి చెప్తున్నాడు. బస్సు ప్రమాదంతో భయపడి తాను పారిపోయినట్టుగా స్వామి చెప్తున్నాడు. సీసీ ఫుటేజ్ ఆధారంగా ఎర్రస్వామిని పోలీసులు పట్టుకున్నారు. అదిగో మీరు చూస్తున్న సీసీ ఫుటేజ్. ఎర్రస్వామి అలాగే శివశంకర్ ఇద్దరు కూడా సరిగ్గా రాత్రి 2:29 ప్రాంతంలో అక్కడ వాళ్ళు పెట్రోల్ బంకులో పెట్రోల్ కొట్టించుకుంటున్నట్టుగా ఉన్నటువంటి ఆ సీసీ ఫుటేజ్ దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఆ సమయంలో ఇద్దరు కూడా మద్యం సేవించున్నారు. ఇద్దరు కూడా మద్యం మత్తులో తూలుతున్నట్టుగా మనకు ఆ దృశ్యాలను బట్టి అర్థమవుతుంది. అదిగో ఆ బైక్ను నడిపే క్రమంలో కూడా అక్కడే కింద పడేవాళ్ళు, కానీ ఇంకా బైక్ను అలాగే ముందుకు పోనిచ్చారు. ఇద్దరు కూడా మద్యం సేవించినట్టుగా మనకు అర్థమవుతుంది. సో మొత్తం మీద అనేక కీలక అంశాలు అడిగితే వెల్లడించారు. సో తాను అలాగే శివశంకర్ ఇద్దరు కలిసి బైక్పై వెళ్తున్న సమయంలో సరిగ్గా ఆ పెట్రోల్ బంక్ దగ్గర నుంచి 2:30 తర్వాతే ఇదిగో ఈ బస్సు కావేరీ ట్రావెల్స్ బస్సు అక్కడి నుంచి క్రాస్ అయింది. బస్సు సరిగ్గా అది కూడా అప్పుడే క్రాస్ అయింది. వీళ్ళు వెళ్ళిన తర్వాత వీళ్ళు వెళ్తున్న క్రమంలో వీళ్ళు వర్షానికి బైక్ స్కిడ్ అయింది చెప్తున్నాడు ఎర్రస్వామి. సో ముందు బైక్ నడిపిస్తున్న శివశంకర్ బైక్ స్కిడ్ కావడంతో జాతీయ రహదారిపై నడి రోడ్డు మీద బైక్ స్కిడ్ అయి పడిపోయింది. స్కిడ్ అయి పడిపోయినప్పుడు శివశంకర్కు తలకు బలమైన గాయం తగిలి అలాగే రోడ్డుపై పడిపోయి ఉన్నాడు అపస్మారక స్థితిలో. కానీ ఈ ఎర్రస్వామి ఇంకోవైపు పడిపోయాడు. అదృష్టవశాత్తు అతనికి కొద్ది గాయాలు మాత్రమే అయ్యాయి, కానీ అతనికి కూడా కొన్ని దెబ్బలు తగిలాయి. ఇక అలాగే అపస్మారక స్థితిలో పడిపోయిన శివశంకర్ బైక్ దగ్గరే అడ్డంగా రోడ్డుపై పడిపోయి ఉన్నాడు. ఇది జరిగిన కొద్దిసేపటికే సరిగ్గా ఎర్రస్వామి బైక్ను శివశంకర్ను కాస్త తడిమి చూసి అటు ఇటు లేపే ప్రయత్నం చేశాడు. అలాగే బైక్ను కూడా పక్కకు లాగే ప్రయత్నం చేశాడు ఆ చీకట్లో. కానీ అంతలోపే 100 కిలోమీటర్ల పైగా వేగంతో దూసుకొస్తున్న ఈ సూపర్ లగ్జరీ బస్, ఈ ఎం కావేరీ ట్రావెల్స్ బస్ ఏదైతే ఉందో అంతలోపే దూసుకొచ్చింది. వాస్తవానికి సూపర్ లగ్జరీ బస్సులు హైవేలపై చాలా వేగంతో వెళ్తుంటాయి నిజంగా. ఎందుకంటే ఆ సమయంలో ఒక్కసారిగా వాళ్ళు కూడా అప్రమత్తం అవ్వలేరు, ఆ వేగాన్ని నియంత్రించుకోలేరు. ఇది వాస్తవం, కాదనలేని వాస్తవం. సో అంత స్పీడ్తో వెళ్తున్న ఆ బస్సు ఏకంగా శివశంకర్ పడి ఉన్న శివశంకర్ అలాగే ఆ బైక్ను అమాంతం లాక్కొని గుంజుకుంటూ ముందుకు వెళ్ళిపోయింది. ఇక గుంజుకుంటూ వెళ్తున్న క్రమంలో అప్పుడే ఆ బైక్ పెట్రోల్ ట్యాంక్ మూత ఊడిపోయింది. ఇంకా అప్పటికే దాదాపు 300 మీటర్ల దూరం వరకు ముందుకెళ్తున్న క్రమంలో ఇదిగో మీరు ఏఐ ఫుటేజ్ చూస్తున్నాం. బిగ్ టీవీ క్రియేట్ చేసిన ఏఐ ఫుటేజ్ అది. సో 300 మీటర్ల వరకు దూసుకెళ్తున్న క్రమంలో నెమ్మదిగా నిప్పు రవ్వలు, మనం సాధారణంగా రోడ్డుపై ఏదైనా రాసుకుంటూ గీసుకుంటూ వెళ్తేనే నిప్పు రవ్వలు క్రియేట్ అవుతుంటాయి, మీరు చూసే ఉంటారు. సో అలా నిప్పు రవ్వలు క్రియేట్ అయ్యే, దానికి తోడు పెట్రోలు, ఇలా దాదాపు 300 మీటర్ల దూరం వెళ్తున్న క్రమంలో కూడా అట్లాగే బస్సు వెళ్ళింది. ఇంకా నిప్పు రవ్వలు రాజుకొని నేరుగా బస్సుకు అంటుకున్నాయి. బస్సు పూర్తిగా ఫ్యాబ్రికేటెడ్ బస్సు కాబట్టి బస్సు చూస్తుండగానే తగలబడిపోయింది. ఇదంతా కూడా చూసిన ఎర్రస్వామి ఆ బస్సు తగలబడుతుంటే కూడా చూశాడు. కొద్ది దూరం ముందులో బస్సు మంటలు రాజేసుకుంటూ వెళ్తోంది, కానీ అప్పటికే ఆయన పడిపోయి దెబ్బలు తగిలిన్నాడు. ఏమీ చేయలేని పరిస్థితి. కాస్త ముందు దాకా వెళ్ళి ఒక కనీసం 200-300 మీటర్ల దూరం వెళ్ళి అక్కడ బస్సు నిప్పంటుకొని కాలిపోతుంటే ఇంకా భయపడి ఎర్రస్వామి అక్కడి నుంచి పారిపోయాడు.
ఇది జరిగింది. సో ఇది మీరు ఒకసారి ఆ ఏఐ జనరేటెడ్ వీడియో చూస్తున్నారు కదా. ఆ బస్సు ప్రమాదం జరిగినప్పుడు కొంతమంది తప్పించుకోగలిగారు. అప్పటికే హైడ్రాలిక్ వ్యవస్థ ఫెయిల్ అయింది. సో తప్పించుకునే వాళ్ళు తప్పించుకోగలిగారు. అప్పుడు ఆ బస్సులో డ్రైవర్ లక్ష్మయ్య, ఆయనతో పాటు మరొక డ్రైవర్ శివనారాయణ, లక్ష్మయ్య వీళ్ళిద్దరు కూడా దూకి పారిపోయారు. కానీ కొంతమంది విండోస్ బ్రేక్ చేసి ఎవరైతే బయటపడగలిగారో వాళ్ళంతా కూడా క్షేమంగా దెబ్బలు తగిలినా సరే పర్వాలేదు, కొంత ప్రాణాలు దక్కించుకోగలిగారు. కానీ మిగతా వాళ్ళంతా ఊపిరాడక అగ్నికి ఆహుతై బొగ్గిపాలయ్యారు. నిజంగా బూడిదైపోయారు పాపం. ఇది జరిగిన వాస్తవం. ఆ బైకర్ ఎర్రిస్వామి చెప్పిన విషయాలు, నిన్న ఎస్పీ చెప్పిన విషయాలతో పోలిస్తే కనుక దాదాపుగా ఇదే వాస్తవం అనిపిస్తుంది. ఎందుకంటే బైక్ స్కిడ్ అయి పడిపోయింది అప్పటికే రోడ్డుపై, వర్షం పడుతుంది. సో జరిగింది అది. ఇక్కడ డ్రైవర్ నిర్లక్ష్యం కూడా కనబడుతుంది. వీళ్ళు ఆల్రెడీ బైక్ స్కిడ్ అయి పడిపోయినప్పుడు బస్ డ్రైవర్ కనీసం ఆ వాహనాన్ని ఢీకొట్టి వెళ్తున్నప్పుడు కనీస చలనమైన ఉండాలి. ఎదురుగా అంత పెద్ద వాహనం మనిషి రోడ్డుపై పడిపోయినప్పుడు ఆ బైక్ను గుద్దినప్పుడు కనీసం అట్లీస్ట్ అంత దూరం, కనీసం 300 మీటర్లు అంటే మీకు తెలిసిందే 0.5 కిలోమీటర్కు పైనే. సో అంత దూరం వెళ్తున్న క్రమంలో సరే 100 కిలోమీటర్ల స్పీడ్తో ఉన్నప్పుడు కంట్రోల్ కాకపోయినా, నియంత్రించుకోలేకపోయినా అంత దూరం కూడా వెళ్ళడం జరగదు. ఎంతో కొంత దగ్గరలోనే దాన్ని బ్రేక్ చేయొచ్చు. కానీ సడన్గా బ్రేక్ చేయలేని పరిస్థితి, అలాగే ముందుకెళ్ళిపోయాడు. ఇంకో డ్రైవరు అప్రమత్తం చేస్తున్న ఈ డ్రైవర్ కాస్త నిర్లక్ష్యంగా అలాగే వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతూ కొద్ది దూరం పోయిన తర్వాత ఆగి మళ్ళీ ఏదో మంటలు వస్తున్నాయని దిగేసి చిన్నపాటి వాటర్ బాటిల్తో చల్లే ప్రయత్నం చేశాడు. కానీ కుదరలేదు. అప్పటికే పూర్తిగా మంటలు అంటుకున్నాయి. బస్ అంతా కూడా అగ్నికాహుతి అవుతుంది. వెంటనే డ్రైవర్ పరారు అక్కడి నుంచి. అట్లీస్ట్ వెంటనే ఆపి అందరినీ అప్రమత్తం చేసి ఉండుంటే కనుక అందరి ప్రాణాలు దక్కేవి. ఇంత చేసిన ఈ డ్రైవర్ సంబంధించి విషయాలు ఆరాధిస్తే కనుక నకిలీ 10th క్లాస్ సర్టిఫికేట్తో హెవీ డ్రైవింగ్ లైసెన్స్ పొందినట్టుగా కూడా తెలుస్తుంది. సో ఎక్కడ నిబంధనలు పాటించని పరిస్థితి, కనీసం ఫైర్ సేఫ్టీ లేవని కూడా అధికారులు అంటున్నారు. అవి అద్దాలు బ్రేక్ చేయడానికి, పగలగొట్టడానికి విండో దగ్గర సుత్తిలు కూడా లేవంటున్నారు. అలాగే కనీసం ఫోమ్ చేయడానికి, చల్లుకోవడానికి ఫైర్ సేఫ్టీ ఫోమ్ కూడా లేదని చెప్తున్నారు. సో ఇది జరుగుతోంది, ఇది జరిగింది. సో ఇప్పటికైతే ఈ ఎర్రిస్వామి చెప్పిన విషయాల ఆధారంగా పోలీసులు కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ అంశాల ఆధారంగా పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. సో ఎర్రిస్వామిని అదుపులోకి తీసుకొని విచారించిన క్రమంలో ఆయన ఈ అంశాలన్నీ కూడా వెల్లడించాడు. బైక్ను వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు నేరుగా ఢీకొట్టలేదని స్పష్టం చేశాడు. సో ఆ రకంగా చెరువు పడిపోయారు బైక్ పై నుంచి. ఆ రకంగా గాయాలయ్యాయి. కానీ శివశంకర్ తలకు మాత్రం తీవ్ర గాయమై వెంటనే అక్కడే స్పాట్లో చనిపోయాడు. అతనిపై నుంచి, ఆ బైక్ పై నుంచి బస్సు అలా వెళ్ళుకుంటూ పోయింది 300 మీటర్ల దూరం. కానీ అప్పటికే జరగాల్సిందంతా జరిగిపోయింది. చాలా తీవ్ర నష్టం, పెద్ద డ్యామేజ్ జరిగిపోయింది. భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అక్కడ బస్సు ప్రయాణికులంతా కూడా. సో ఇక్కడ ఇంకా ఈ ప్రమాదం జరిగిన తర్వాత ఒక ఆవిడ పుట్టపర్తి నుంచి వస్తుంది. ఆవిడ ఒక 5-6 రెస్క్యూ చేసింది. జిల్లా ఎస్పీకి తన కాంటాక్ట్ నెంబర్లో ఉన్న జిల్లా ఎస్పీకి సమాచారం ఇచ్చింది, వీడియో తీసి పంపింది. అంతా ఆమె అలర్ట్ చేసింది. ఇంకొక వ్యక్తి నంద్యాల నుంచి వస్తున్నాడు. అతను ఒక 5-6 రెస్క్యూ చేశాడు. అతను కాపాడగలిగాడు. సో ఈ మొత్తం వ్యవహారంలో ట్విస్ట్ ఏంటంటే, ఈ మొత్తం వ్యవహారంలో ఈ బస్సులో మంటలు చెలరగడానికి, పూర్తి స్థాయిలో బస్సులో మంటలు పెద్ద ఎత్తున వ్యాపించడానికి ప్రధాన కారణం, మరొక కారణం కూడా చెప్తున్నారు. అదే బస్సు లగేజ్ క్యాబిన్లో ఉన్న మొబైల్ ఫోన్స్. దాదాపు 200 పైన మొబైల్స్ ఉన్నాయని చెప్తున్నారు. 230 పైగా ఉన్నాయని చెప్తున్నారు. సో మొబైల్ ఫోన్లు అన్నీ కూడా లేటెస్ట్ మొబైల్ ఫోన్స్. ఇవన్నీ కూడా ఆ బ్యాటరీలు, మొబైల్ ఫోన్ల బ్యాటరీలు ఏదైతే ఉంటాయో, బహుశా లిథియము ఇంకేదేంతో తయారు చేస్తారు కదా. సో ఆ బ్యాటరీలన్నీ కూడా అమాంతం ఈ మంటలకు పేలిపోయి ప్రమాద తీవ్రత పెరిగింది. సో ఇది ఇక్కడ ఫ్యూయల్ ట్యాంక్ అంటుకుంది. అలాగే ఫ్యాబ్రికేటెడ్ సీట్స్, మిగతా బాడీ, బస్ బాడీ అంతా తగలబడిపోతుంటే దీనికి ఈ మంటలు, మొబైల్ బ్యాటరీలు కూడా పేలిపోయి మంటల తీవ్రతను, ప్రమాద తీవ్రతను మరింత పెంచాయి. సో ఇది ఒకటి కాదు, చాలా కారణాలు ఉన్నాయి ఇక్కడ. తొలుత డ్రైవర్ నిర్లక్ష్యం, తర్వాత వరుసబెట్టి ఈ ప్రమాదాలు, ఈ మంటల తీవ్రత పెరగడానికి ఇవన్నీ కూడా కారణం అయ్యాయి.